కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలోకి వెళ్లడం లేదని, సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సురేష్ నాయక్ అన్నారు. ఓయూలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సురేష్ నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, 53,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలోని ప్రజలకు చేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు తాము కూడా భాగస్వామ్యం అవుతామని, ప్రజా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతామన్నారు. నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా ట్రైబల్ విద్యార్థి విభాగం పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్నా కూడా తెలంగాణలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో యువ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ప్రవేశపెడుతున్న విధానం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో సన్నబియ్య పథకం ప్రతి పేదవాడు ధైర్యంగా అన్నం తినాలి. సన్నబియ్యం అప్పుడు మనం గతంలో ఎట్లా ఉండేదంటే, ఆ దొడ్డు బియ్యం ఉంటే కనీసం కూలికి పోతే ఆ 10 మందిలో ఆ క్యాప్ తీయడానికి భయపడేవాళ్ళు పేదవారు. ఇవాళ సన్నబియ్యం పథకం చాలా అద్భుతంగా ఉంది. దానివల్ల పేద బడుగు బలహీన వర్గాలకు అది మేలు జరుగుతుందని ఇవాళ మేము భావించాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఏమైనా భూముల సమస్యలు ఉంటే దానికి భూభారతి పథకంతోనే అద్భుతమైన పథకాన్ని శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యువత కోసం దాదాపుగా 54,000 ఉద్యోగాలకు ఇవాళ మనం అపాయింట్మెంట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా 50,000 ఉద్యోగాలతో మనం త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తున్నాం. యావత్ విద్యార్థి నాయకులుగా యావత్ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు యువ వికాస పథకం, ఈ పథకం వల్ల ప్రతి నిరుద్యోగికి ఒక సువర్ణమైన అవకాశం వచ్చింది. దానికి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ పథకాలు ఇన్ని ప్రవేశపెడుతున్నా కూడా ఇవి కొంచెం గ్రామాల్లో చేరడంలో కొంచెం విఫలం అవుతుంది. దీనికి మేము చాలా బాధపడుతూ ఉన్నాం. గత 10 రోజుల నుండి యూనివర్సిటీలో వివిధ మా రాష్ట్రంలో ఉండే ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ మిత్రులతో చర్చించి మనం కూడా ప్రభుత్వ పథకంలో మనం భాగస్వామ్యం అవ్వాలి, మనం కూడా ప్రజలకు చేరే విధంగా మనం కృషి చేయాలని మిత్రులతో డిస్కషన్ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యేలు మండల నాయకత్వంలో ఉండే నాయకత్వానికి పరుగులు పెట్టిస్తే గ్రామ స్థాయిలో ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో వెళ్తుంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలు స్థానిక నాయకత్వానికి ఆదేశించి ప్రజల్లో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నాయకత్వం కూడా ప్రతి నియోజకవర్గంలో మా సహాయ సహకారాలు గవర్నమెంట్కి అందిస్తామని, ప్రభుత్వానికి అండగా ఉంటామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతిష్టాత్మకమైన బీసీ బిల్లు ఆమోదం పొందడం నిజంగా ఒక చరిత్ర. ఎస్సీ వర్గీకరణ అనేది నిజంగా ఒక చరిత్ర. ఇక్కడ మనం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఆ ఎఫెక్ట్ అనేది చూపించారు. చంద్రబాబు కూడా అక్కడ అడుగులు వేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి దగ్గర మనం ఇంత గవర్నమెంట్ 1.5 ఇయర్లోనే మనం ఇంత అడ్వాన్స్గా మనం ప్రభుత్వ పథకాలు కానీ అడ్వాన్స్గా మనం ప్రజలకు సేవ చేసే ఒక దృఢ సంకల్పం ఉన్నప్పుడు
ఖచ్చితంగా ప్రజల్లో ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఎమ్మెల్యేలు కూడా మండల నాయకత్వాన్ని ఆదేశించి ప్రజల్లో ప్రభుత్వ పథకాలు చేరే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.